హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల పేర్లు, వాటి నేపథ్యం ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెట్ డిఎస్సి రాస్తున్న స్టూడెంట్స్ కోసం యూజ్ అయ్యేటట్టు షార్ట్కట్గా ఈరోజు అయితే పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి ఇంతకుముందుకు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. 2016 అక్టోబర్ 11న కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. దాంతో మొత్తం ముందటి 10, తర్వాత 21, 31 అయినాయి. 2019 ఫిబ్రవరి 17న మరో 2 అంటే ములుగు, నారాయణపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో నిజాం హయాంలో మరాఠీ, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాల నుంచి వేరు చేసేందుకు తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని తెలంగాణగా పిలిచేవారు. అందుకే తెలంగాణ తెలుగు మాట్లాడే ప్రజల నేల తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల పేర్లు ఎలా వచ్చాయో వాటి నేపథ్యాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్. షియా ముస్లింలైన కుతుబ్ షాహీలు మహమ్మద్ ప్రవక్త అల్లుడైన హైదర్ పేరిట హైదరాబాద్ని ఏర్పాటు చేశారు. చరిత్రకారులు హైదరాబాద్కు ఆ పేరు పెట్టడానికి ఇదే కారణంగా చెప్తారు. 1591లో చార్మినార్ నిర్మించిన మహమ్మద్ కూలీ 1594లో 4వ ఖలీఫా హజ్రత్ హైదర్ అలీ పేరిట హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. ఇది హైదరాబాద్. నెక్స్ట్ ఆదిలాబాద్ను ఎడ్లపురం అని పిలిచేవారు. ఇక్కడ పశువుల వ్యాపారం జరిగేది. దీన్ని ఎదిలాబాద్ లేదా ఎదిలాపురం అని కూడా పిలిచేవారు. ఎడ్లు అంటే ఎద్దులు అనే తెలుగు పదం. కొమ్రంభీం ఆసిఫాబాద్. హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గోండు అమరవీరుడు కుమ్రంభీం జల్ జంగల్ జమీన్ అంటే నీరు, అడవి, భూమి అనే నినాదాన్ని ఆక్రమణ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. కొమ్రంభీం అనే అతను జల్ అంటే నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి, ఈ మూడింటికి వ్యతిరేకంగా పోరాడారు నిజాంలకు కనుక ఈ కొమ్రంభీం ఆసిఫాబాద్కి ఈ పేరు రావడం జరిగింది. నిర్మల్. ఈ ప్రాంతాన్ని పాలించిన నిమ్మరాయుడు లేదా నిమ్మనాయుడు, కొందరు దీన్ని నీమానాయక్ అని కూడా పేర్కొంటారు, వాటి నుంచి వచ్చిందని పేర్కొంటాడు. అతను గొప్ప కళా పోషకుడు. అతను చెక్క, బొమ్మలు, పెయింటింగ్లకు కేంద్రంగా నిర్మల్ను మార్చడం ద్వారా పట్టణంలో స్థిరపడేందుకు కళాకారులు, సంఘాలను ప్రోత్సహించాడు. మంచిర్యాల పట్టణం గోదావరి నది ఒడ్డున ఉందన్న ఇది బహుళ మంచిరేవు నుంచి ఏర్పడిందని ఒక భావన. ఈ పేరు మంచిర్యాలగా ఆంగ్లీకరించారు. నిజామాబాద్. హైదరాబాద్ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరుతో పెట్టిన 3వ జిల్లా ఇది. 5వ శతాబ్దం ఏడీలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు ఇంద్రదత్త పేరుతో ఇందూరు, ఇంద్రపురి అని కూడా పిలుస్తారు. కామారెడ్డి. 17వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చిన్న కామిరెడ్డి పేరుతో కామారెడ్డి వచ్చిందని, ఇతనే దోమకొండ కోట పాలకుడు. కరీంనగర్. సయ్యద్ కరీముద్దీన్ ఎలగందుల కోటకు చెందిన క్విలాదార్ కోట గవర్నర్ బిరుదనమాట పేరుతో వచ్చిందని, ఎలగడ్ల అనే పేరు కూడా ఉంది. పెద్దపల్లి. తెలుగులో పెద్ద గ్రామం అని అర్థం. ఎన్టీపీసీ రామగుండం ఈ పవర్ ప్లాంట్ ఈ జిల్లాలో ఉంది. రాజన్న సిరిసిల్ల. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం ప్రధాన దేవత రాజన్న సిరిసిల్ల అంటే సంపద కేంద్రం అని అర్థం. ఈ రెండింటిపైన రాజన్న సిరిసిల్ల అనే పేరు వచ్చింది. ఇది చాలామందికి జీవనోపాధి అందించే పట్టు, చేనేత వస్త్రాల కేంద్రంగా ఉంది. జగిత్యాల. ఇక్కడ జగిత్యాల కోటను నిర్మించిన 2 యూరోపియన్ ఇంజనీర్లు జాక్ తాల్ పేర్లతో జగిత్యాల అనే పేరు వచ్చింది. మెదక్. తెలుగు పదం మెతుకు నుంచి మెదక్ జిల్లా పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో సమృద్ధిగా పండే వరికి మెతుకు అని అర్థం. దీన్ని సిద్ధాపురం అని కూడా పిలుస్తారు. సంగారెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాను పరిపాలించిన రాణి శంకరమ్మ తన తండ్రి సంగారెడ్డి, తల్లి రాజమ్మ పేరుతో సంగారెడ్డి పట్టణాన్ని 1784లో ఏర్పాటు చేశారు. సిద్దిపేట్. దేశంలోని ఆఫ్రికన్ సిద్ధి ప్రజల కోసం ఈ నగరానికి పేరు పెట్టారు. హైదరాబాద్ స్టేట్లో చారిత్రక ఉనికిని కలిగి ఉన్న సిద్ధి ప్లస్ పెంపుడు జంతువు మార్కెట్ అన్నమాట. నల్గొండ.
పట్నంలో నల్లని కొండ కనిపిస్తుంది. ఈ నల్లని కొండ పేరుతో నల్లగొండ అనే పేరు వచ్చింది. దీన్నే నీలగిరి అని కూడా పిలుస్తారు. సూర్యాపేట్. ఈ ప్రాంతంలో సూర్య తాపం ఎక్కువగా ఉండేదంట. అందుకే సూర్యుడి వేడిపై సూర్యాపేట వచ్చిందని దీనికి మరో పేరు భానుపురి. యాదాద్రి భువనగిరి. ఎత్తైన ఏకశిలా పర్వతంపై పశ్చిమ చాళుక్య రాజు అయిన 4వ త్రిభువనమల్ల విక్రమాదిత్య కోటను నిర్మించారు. ఇతని పేరుతో త్రిభువనగిరి పట్టణం కాలక్రమేణా భువనగిరిగా మారింది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండడం వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరు పెట్టారు. వరంగల్. 8వ శతాబ్దంలో వరంగల్ పాత పేరు ఓర్కల్గా ఉండేది. వరంగల్ కాకతీయుల యాదవరాజు లేదా గణపతి దేవుడు హయాంలో రాజధాని నగరం వరంగల్ ఓరుగల్లు అనే పేరుతో ఓర్కల్ సరైన రూపం అని అంటారు. ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉంది. హనుమకొండ. కాకతీయుల కంటే ముందు ప్రస్తుత పద్మాక్షి సిద్ధేశ్వరాలయాలున్న ప్రాంతాన్ని హనుమాడు కొండడు అనే పాలించారు. వీరు పాలించిన ప్రాంతం కాబట్టి దీన్ని హనుమకొండ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా హనుమకొండగా మారింది. నెక్స్ట్ జన్గామ. జైన్ గావ్ అంటే జైనుల గ్రామం. తవ్వకాల్లో లభించిన జైన తీర్థకర శిల్పాలు ఈ ప్రాంతంలోని జైన మతం ఉనికిని వెల్లడించాయి. మహబూబాబాద్. హైదరాబాద్ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరుతో ఈ మహబూబాబాద్ ఏర్పాటైంది. దీని గతంలో మనుకోట అని పిలిచేవారు. అంటే చెట్లతో నిండి ఉన్న కోట అనే అర్థం. ఈ ప్రాంతం కోటలాగా ఏర్పడిన చెట్లతో నిండి ఉంది. ములుగు. దట్టమైన అడవి ప్రాంతంతో సంవత్సరం పొడవునా మేఘాలతో ములుగు ప్రాంతం ఉండేదని, ఈ మేఘాలను స్థానిక భాషలో మొగులు అని పిలిచేవారు. ఇది ములుగుగా మారింది. జయశంకర్ భూపాలపల్లి. తెలంగాణ సిద్ధాంతకర్త విద్వాంతుడైన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్మారకంగా ఈ జిల్లా ఏర్పాటయ్యింది. ఖమ్మం. నరసింహస్వామి పురాతన దేవాలయం ఉన్న స్థానిక కొండ పేరు స్తంభాద్రి నుంచి వచ్చింది. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామి రాతి స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్యకశ్యపుని చంపాడని నమ్ముతారు. ఆలయం కింద ఉన్న నిలువు రాతిని కంబ అని, కొండ దిగువన ఉన్న ప్రాంతాన్ని కంబమెట్టు అని పిలుస్తారు. ఇది క్రమంగా ఖమ్మంగా మారింది. ఖమ్మంమెట్టు అనే పేరు కూడా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం. భద్రగిరి అంటే భద్ర పర్వత నివాసం. క్రమేణా భద్రాచలమయ్యింది. మేరు మేనకల బిడ్డ భద్రుడు. రంగారెడ్డి. నిజాం పీరియడ్లో హైదరాబాద్ నగర కొత్వాల్గా ఉన్న కేవీ రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది. నెక్స్ట్ వికారాబాద్ చూసుకోండి. ఇంకా మెడ్చల్ అనే పేరు మేడి, చెలమ అనే తెలుగు పదాల నుంచి వచ్చిందని నమ్ముతారు. సో ఈ విధంగా మొత్తం 33 జిల్లాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. వీడియోని లైక్ చేయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.